సన్నిధిలో పాట పాడినా అది అంకితమెవరో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి చక్కటి గీతాన్ని హరిచరణ్ గారు హరిచరణ కమలాలకు సంగీతంగా సమర్పణం చేశారు. రసభావమై మృదునాదమై పల్లవమై పరాగమై ప్రసూనమై ప్రవాళమై పరిఢవిల్లేది సంగీతం. మరి ఆ ఈశ్వరుని ఢమరక శబ్దం నుంచి విచ్చేసినటువంటి 3 స్వరాలు, ఆ 3 స్వరాలే స్థాయి భేదాల వల్ల 7 స్వరాలైనాయని చెబుతోంది సంగీత తర్పణం. తకిట తగ తకిట తగ చకిత పదయుగలుడు సాంద్ర చటాపటల నిటల చంద్రకళ పరిపూర్ణుడు మృగవర చర్మైక కటివస్త్ర భూషితుడైన కైలాసనాథుడు ఆనంద తాండవం చేస్తుంటే ఆయన పవిత్ర ఢమర్కం నుంచి ఉదాత్త అనుదాత్త స్ఫురిత స్వరాలనే 3 స్వరాలు బయటకు వచ్చాయని, ఉదాత్త అనుదాత్త స్వరాల్లో ఉండే స్థాయి భేదం అన్న మరొక 4 స్వరాలు బయటకు వచ్చాయని, ఆ 4 ఈ 3 కలసి వెరసి సప్తస్వరాలైనాయని సంగీత తర్పణం ఘోషిస్తోంది. వనమయూర క్రేంకారం షడ్జమం వృషభధ్వని రిషభం మేషఘోష గాంధారం క్రౌంచ పక్షి కంఠస్వరం మధ్యమం మత్తకోకిల కుహుకుహునాదం పంచమం అశ్వశబ్దం దైవతం మదగజ ఘీంకారం నిషారం. మరి ఇది వేద సారం, ఇది శివానుగ్రహం. మరి మిత్రులారా, ఎస్ రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో అలనాడు విప్రనారాయణ చిత్రం కోసం భానుమతి గారు ఆలపించిన రసరమ్య గానార్ణవం ఎందుకో ఈ తోటమాలి అంతులేని వేదన ఇందుకేనా మీరు చేసే పూజలన్నీ తపోధన. మరి చక్కటి భావం, చిక్కటి మృదునాదం కలసి వెరసి ఎందుకో ఈ తోటమాలి. ఈ గీతాన్ని ఆకాశవాణి అగ్రశ్రేణి కళాకారిణి శ్రీమతి ప్రసన్నలక్ష్మి గారు ఆలపిస్తున్నారు. వారిని మీ కర్తలత్వంల మధ్య వేదిక క్షేత్రానికి సాధారణంగా స్వాగతిస్తున్నారు. స్టాండ్ బై అట్లా పెట్టారు. మీరు ఒక 2 నిమిషాలు పెట్టకపోతే 3:28 టైం పెట్టారు. స్టాండ్ బై ఆఫ్ చేసేయండి, అప్పుడు ఆఫ్ కంటిన్యూ కావాలి.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గీతంలో తబలా రాష్ట్రం ఏంటంటే ఈనాటి సంగీత విభావాన్ని అందిస్తున్నటువంటి స్వర్గీయ శ్రీమతి వి రంగమణి గారికి ఇష్టమైనటువంటి చలనచిత్ర కథానాయిక భానుమతి గారు. మరి భానుమతి గారి గీతాన్ని రసరమ్యంగా ఆలపించింది ప్రసన్నలక్ష్మి గారు. మరి అంత చక్కటి సంగీత అభిమానం ఉండేటువంటి రంగమణి గారి పేరు మీదుగా రంగమణి చారియర్ సాంస్కృతిక సేవా సంస్థను ప్రారంభించినటువంటి చారియర్ గారిని మీ కరతాళ ధ్వనులతో మరొకసారి అభినందించవలసిందిగా కోరుతున్నాను. ఇట్స్ ఎ గ్రేట్ అండ్ డైనమిక్ ఎఫర్ట్. తారక రామారావు అయితే మనకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు. చిత్రం అలీబాబా 40 దొంగలు. ఈ చిత్రం నుంచి నీలో నేనే నాలో నీవే అనే గీతాన్ని మిత్ర గారు పద్మావతి గారు మనకు వినిపించున్నారు. మిత్ర గారు పద్మావతి గారికి స్వాగతం పలుకుతున్నాను. ఇంతకుముందు పడే తోటల వల్ల చేయబడి నాకు చూసి వేవ్ కంపోజింగ్స్ ఉండే ఎట్లా అది ఎట్లా ఉంది ఇది ఎట్లా ఉంది మీకు తెలుసు. ఇదేమో ఆ రాయ యొక్క ఛాయ